అరే మనం అందరం నైవేద్యం పెడతాం కదా, స్వామి తింటాడా తింటాడు చెప్పాను ఇంతకుముందు. నేను చెప్తాను, స్వామి తింటాడు అని మనం అనుకొని తిని పెట్టాలి. ఓకేనా? సో వినండి, అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ అక్కడే ఉంటుంది కదా ఎలా తింటారు, మీరు ఏంటి ఫుల్లీస్గా మాట్లాడుతున్నారా? అయితే నేనేమంటానంటే మనము చీమన్ కాంప్లెక్స్ కాదు, స్వామి తింటాడు డైరెక్ట్గా. మనము ప్రేమతో తినిపించాలి. ప్రేమతో అంటే ఒక మదర్ బేబీకి ఎలా ఫీడ్ చేస్తుందో కొంచెం తిను, ఒక్క ముద్ద 2 ముద్దలు, ఇది అమ్మ ముద్ద ఇది నాన్న ముద్ద అని చెప్పేసి తినిపిస్తారు కదా, అలా మనం కూడా స్వామికి ప్రేమతో తినిపిస్తే తింటాడు. అయితే ఒక స్టూడెంట్ ఒకసారి అడిగాడంట, మనం నైవేద్యం పెడతాం కదా మరి స్వామి తింటాడు అలాగే ఉంటుంది కదా అంటే, అయితే మాస్టర్ ఏమని చెప్తాడంటే, నువ్వు ఒక వర్క్ ఇస్తా అది చేసుకుందా, ఓకేనా? అంటే ఏంటి అంటే పాయింట్స్ ఇస్తాడు, నేర్చుకొని రావాలి రేపటికి. అది క్లెవర్ స్టూడెంట్. సరే నెక్స్ట్ డే వస్తాడు, నేర్చుకున్నావు అంటే నేర్చుకున్నాను చెప్పమంటాడు, మొత్తం చెప్పేస్తాడు. చెప్పేశాక ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని అడుగుతాడు. బుక్లో నుంచి నేర్చుకున్నావు అంటే, మరి బుక్లో ప్రింట్ ఎక్కిపోలేదు కదా, నువ్వు గ్రాస్ప్ చేసుకున్నావు అంటే నీ కాన్సన్ట్రేషన్తో నువ్వు గ్రాస్ప్ చేసుకున్నావు కాబట్టి అది నీకు మైండ్లో వచ్చేస్తుంది. అదేవిధంగా మనం ఆఫర్ చేసే ఫుడ్ స్వామికి భక్తితో ప్రేమతో ఆఫర్ చేస్తే స్వామి ఖచ్చితంగా తింటాడనే భావనతో మనము ఆఫర్ చేయాలి. దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి చదువుతాను నేను, జస్ట్ మీరు వినండి, ఓకేనా? సో అందరూ బోలో గజానన మహారాజ్కి What given? What? That's what given? Yes. So, తినే ముందు మనం నైవేద్యం ఎట్లా పెట్టాలంటే అందరూ స్వామి తినే విధంగా మనం జస్ట్ ప్రేయర్ చేయాలి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి, అమృత పిదాసి ఉత్తరపోషాణం సమర్పయామి, నారికేల నైవేద్యం సమర్పయామి. అందరూ